ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పేద మహిళలకు తీపి కబురు చెప్పింది. వారి ఉపాధి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పేద మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా అందించనుంది. టైలరింగ్ లో కూడా శిక్షణ ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన దాదాపు 1,00,000 మంది పేద మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి వీటిని పంపిణీ చేశారు. అన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో 2 రోజుల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 10 రోజుల్లో శిక్షణ కార్యక్రమాలు మొదలు పెడతారు. మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టర్ ఎంపిక కూడా పూర్తి చేశారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళలతో పాటు ఎస్సీ మహిళలకు కూడా త్వరలో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని ఆలోచన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అన్ని నియోజకవర్గాల్లో దరఖాస్తులు స్వీకరిస్తే లబ్ధిదారులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. అందుకే తొలి విడతగా 26 జిల్లాల పరిధిలో ఉన్న 60 నియోజకవర్గాల్లో ఈ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఆ తర్వాత వచ్చే ఏడాది మరో 60 నియోజకవర్గాలు, అనంతరం మిగిలిన నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. తొలి విడతలో ఒక్కో నియోజకవర్గం నుంచి 2 నుండి 3,000 మంది బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళల నుంచి అర్హులను గుర్తిస్తారు. ఒకవేళ ఎక్కువ దరఖాస్తులు వస్తే వాటిని స్క్రూటినీ చేసి ఆ తర్వాత విడతలో పరిగణలోకి తీసుకుంటారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ఈ పథకంలో కొన్ని లోపాలున్నట్లు గుర్తించారు. ఈసారి ఈ పథకంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కట్టుదిట్టంగా అమలు చేయాలని భావిస్తున్నారు. గతంలో ప్రభుత్వం కేవలం జిల్లా కేంద్రంలో మాత్రమే టైలరింగ్ శిక్షణ ఇచ్చేది. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో 6 నుంచి 8 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 40% మేర శిక్షణ కోసం సెంటర్లను గుర్తించి ఒక్కో సెంటర్లో 30 నుంచి 50 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కార్యక్రమంలో కనీసం 70% హాజరున్న వారికే ఉచితంగా కుట్టు మిషన్ అందజేస్తారు. ఈ మేరకు మహిళా హాజరు నమోదుకు ప్రత్యేక యాప్ను కూడా సిద్ధం చేశారు అధికారులు. మొత్తం మీద పేద మహిళల కోసం ప్రభుత్వం ఉచిత కుట్టు మిషన్లు అందించబోతోంది. మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కునేందుకు వీలుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోంది.